Hello guys, welcome back to my channel. Welcome to another vlog. కొత్తగా చూస్తున్న వాళ్ళకి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి హాయ్, నేను వంశీప్రియ. బేసిక్గా నేను లైఫ్ స్టైల్ వ్లాగర్ని. ఇక్కడ క్లీనింగ్, ఆర్గనైజేషన్, ట్రావెల్ వ్లాగ్స్, ఇలాంటి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇంట్రెస్టెడ్ అయితే కీప్ వాచింగ్. ఇవాల్టి వీడియోకి వచ్చేసరికి డైలీ లేచి నా పనులు నేను చేసుకొని ఈరోజు మార్నింగ్ 5:30కి లేసాను. బట్ షూట్ చేయాలా వద్దా అనే కాన్సెప్ట్లో ఉన్నప్పటికీ ఈరోజు ఒక థాట్ వచ్చిందనమాట. సో ఈరోజు క్లీనింగ్ సెక్షన్ కొంచెం డిఫరెంట్గా పెట్టుకున్నాను. అది చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు నేను బ్రింజాల్ కర్రీ చేస్తున్నాను అనమాట. దాని రెసిపీ కూడా చాలామంది అడిగారు. ఇక్కడ నేను సపరేట్గా వేయించుకుంటున్నానండి. శనగగింజలు, సెజ్మే సీడ్స్, మళ్ళా కొరియాండర్ సీడ్స్, కొంచెం జీరా సీడ్స్, కొంచెం మీకు కావాలంటే అదేంటది కొబ్బరి, ఇది చెక్క, లవంగం, మళ్ళీ వచ్చేసి 2 బే లీవ్స్. మీకు దాంట్లోనే కావాలంటే జింజర్, గార్లిక్, టమాటోస్, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆనియన్స్, టమాటోస్ యాడ్ చేస్తున్నాను, కానీ జింజర్, గార్లిక్ యాడ్ చేయట్లేదు. బికాజ్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఎప్పుడు పెట్టుకొని ఉంటాను అనమాట. సో దాంట్లో నేను జింజర్ గార్లిక్ యాడ్ చేయట్లేదు. ఇక్కడ నేను 3 ఆనియన్స్కి 2 టమాటోస్ వేసుకుంటున్నాను. బికాజ్ 3 ఆనియన్స్కి 2 టమాటోస్ ప్లస్ నేను చింతపండు వేస్తాను అనమాట. సో చింతపండుకి పులుపు ఇంకా మళ్ళీ మొత్తం పుల్లగా అయిపోతుందని చెప్పేసి 3 ఆనియన్స్కి 2 టొమాటోస్ కింద తీసుకొని వాటిని నీట్గా చాప్ చేసుకున్నాను. కోర్స్ చాపే చేస్తున్నాను, నేనేం ఫైన్ చాప్ చేయట్లేదు. ఫస్ట్ వచ్చేసి మిక్సీలో నేను ఏవైతే ఉన్నాయో గ్రెయిన్స్ అవన్నీ వేసేసి ఫస్ట్ దాన్ని కోర్స్గా గ్రైండ్ చేస్తాను. ఎందుకంటే టమాటో, ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి గ్రైండ్ అవ్వవు బేసిక్గా. అది అయిపోయిన తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోకి నేను కొంచెం నూనె ఎక్కువే అవుతుంది. నేను ఇక్కడ బ్రింజాల్ని వచ్చేసి గుత్తిగా కట్ చేయలేదండి. నేను సపరేట్ పీసెస్గా కట్ చేశాను. ఎందుకంటే మా ఇంట్లో అలా తింటారు. ఫుల్ బ్రింజాల్గా వేసేస్తే అలా తినరనమాట. సో అందుకని చెప్పేసి నేను పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇట్స్ ఆప్షనల్, మీరు అలా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. సో నేను ఇలా కట్ చేసుకున్న వాటిని నేను ఫస్ట్ నూనెలో వేసుకొని వేపుకుంటున్నాను అనమాట. వేగే లోపల క్లీన్ యాజ్ యూ గో. సో ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి, కిచెన్లో చిన్న కిచెన్ అయినా సరే, పెద్ద కిచెన్ అయినా సరే, గట్టు మీద పరిస్తే దిక్కు తెలీదు. సో మనము ఒక పని చేసిన తర్వాత ఆ పనికి సంబంధించినవి ఇంకా అవసరం లేదు అన్నవి తీసి ఎప్పటికప్పుడు లోపల పెట్టేస్తూ ఉంటే మనకి గట్టు ఫ్రీ అవుతూ ఉంటుంది. అండ్ రెండోది, లాస్ట్లో మనము తచ్చాబచ్చాగా హెవీ పనులని చేయాల్సిన అవసరం రాదు. ఒకేసారి క్లీనింగ్ అంటే కూడా మనకి ఓపిక ఉండదు ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే అంతా పని చేసుకొని, కుకింగ్ చేసుకొని, అన్నీ చేసుకున్న తర్వాత గట్టు కూడా క్లీన్ చేసుకోవాలంటే ఎంత పని ఉంటుంది చెప్పండి. సో ఎప్పటికప్పుడు ఏవైతే కడిగే ఉన్నాయో అవన్నీ వేసేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఒకసారి వేపుకుంటున్నాను. సో అది కింద మాడకూడదు అనమాట, నీట్గా వేగాలి. సో అది వేపుకుంటున్నాను అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత అవి బయటికి తీసేసి అదే నూనెలోకి నేను ఇది ఏదైతే పేస్ట్ చేశానో ఆ పేస్ట్ని వేస్తున్నాను. ఈ పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలపెట్టుకొని దాంట్లోకి నేను 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను.
నేను ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానన్నమాట. వేసుకొని బాగా నూనె తేలే వరకు మగ్గించుకుంటున్నాను. అది మగ్గే లోపల నేను ఇక్కడ అన్నం పెట్టేస్తున్నాను. సో మార్నింగ్ అవర్స్ ఫస్ట్ పని నేను అన్నం పెట్టేది చేస్తానన్నమాట యాజ్ యూజువల్. సో అది అయ్యేసరికి మనకి ఇక్కడ బాగా మగ్గిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక షార్ట్ మిస్ అయింది. బేసిక్గా ఇక్కడ కారం, ధనియాల పొడి, జీరా పొడి, సాల్ట్ వేసాను అనమాట. వేసి ఒకసారి బాగా వేయించుకొని మూత పెట్టిన తర్వాత బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత నేను ఇక్కడ బ్రింజాల్ వేసాను. సో బ్రింజాల్ వేసిన తర్వాత నేను 1.5 కప్పు వాటర్ పోసేసి చక్కగా మూత పెట్టేసి బాగా ఒక 10 to 15 మినిట్స్ బాగా బాయిల్ వచ్చే వరకు మగ్గించుకుంటున్నాను అనమాట. సో దట్ ఇదంతా ఇన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ ఇది మసాలా కర్రీ కాబట్టి బాగా మగ్గిపోయిన తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేస్తున్నాను. అండ్ కారం దీనిలో కొంచెం తక్కువైందన్నారు. నేను యాక్చువల్లీ 2 స్పూన్స్ వేసాను. కాకపోతే కావాలంటే 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. మీ కారంకి తగినట్టు మీరు వేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉగ్గాని చేస్తున్నాను. అండ్ మా భాషలో బొరుగులు ఉప్మా అని మేము అంటామన్నమాట. సో అది స్టార్ట్ చేసే లోపల ఫస్ట్ ఇక్కడ గట్టు మీద ఏమైతే ఉన్నాయో మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేసుకున్నా. సో క్లీన్ యాజ్ యూ గో. ఇక్కడ ఉగ్గాని లేదంటే బొరుగులు ఉప్మాకి నేను బొరుగులు నానబెట్టుకుంటున్నాను. కొంతమంది మరమరాలని కూడా అంటారు. సో అవి నానబెట్టుకుంటున్నాను అనమాట. సో దానికని ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని దానికి కొంచెం నూనె వేసుకొని నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. దీంట్లో పోపు దినుసులే మంచి టేస్ట్ వస్తాయన్నమాట. సో పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత అవి బాగా వేగాక దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్, మిర్చి వేసుకొని అవి బాగా కొంచెం ట్రాన్స్లూసెంట్ కలర్లో వచ్చి కొంచెం ఎర్రగా వేగేదాకా బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాక ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ వేసుకొని ఇంకాసేపు వేయించుకుంటున్నాను. వేయించుకున్న తర్వాత ఉగ్గాని వేసే ముందర నేను పసుపు వేస్తాను. సో దట్ పసుపు మాడకుండా ఉంటుంది. అండ్ పసుపు వేసిన తర్వాత ఎమ్మటే ఉగ్గాని వేసేసి బాగా దాన్ని అంటే పోపు అంతా నీట్గా కలిసేలాగా చేసుకొని తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకుని దాన్ని ఇంకా ఆఫ్ చేసిస్తాను అనమాట. ఇక్కడ టిఫిన్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి క్యారియర్ కడుతున్నాను. సో ఈరోజు వంకాయ కర్రీ చేసేది కాబట్టి నేను ఇంకేమీ సైడ్ డిషెస్ ఏం చేయలేదు. ఓన్లీ వంకాయ కర్రీ, రైస్, ఇంకా వచ్చేసి కొంచెం స్నాక్స్, దాంతోపాటు ఒక బనానా ప్యాక్ చేస్తున్నాను మా హస్బెండ్కి. సో ఇక్కడ వచ్చేసి ఐరాగాడిది బాక్స్ ప్యాక్ చేస్తున్నాను అనమాట. అది బేసిక్గా 12:30కే వస్తుంది. కానీ మిడిల్లో స్నాక్స్ బ్రేక్ ఉంటుందన్నమాట. అప్పుడు స్నాక్స్ తింటారు. కాకపోతే దీనికి సాలిడ్స్ నేనేం పెట్టాను, దానికి నచ్చిన ఫుడ్డే పెడతాను. సో దట్ అది ఫినిష్ చేసుకొని వస్తుందని. దానికి నచ్చిన ఫుడ్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పెడతాను, డిఫరెంట్ సార్ట్ ఆఫ్ నట్స్, మళ్ళీ రేసిన్స్, డ్రై బ్లాక్బెర్రీస్ అలాంటివి పెడతాను అనమాట. బేసిక్గా దానికి బెర్రీస్ అంటే బాగా ఇష్టం. సో మోస్ట్లీ ఎక్కువ శాతం బెర్రీస్ లాంటివే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో దట్
అది ఇష్టంగా తింటుంది అండ్ మిగిలించుకొని రాకుండా ఉంటుంది అని చెప్పేసి. టిఫిన్స్ క్యారీలు అన్నీ సర్దేసి వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత ఇక్కడ నేను ఇంకా క్లీనింగ్ సెక్షన్కి వచ్చానన్నమాట. సో ఇది మేజర్ ర్యాక్. బేసిక్గా దీంట్లో ఆయిల్స్ కానివ్వండి, లేకపోతే పసుపు, జీరా ఇలాంటివన్నీ మేజర్వన్నీ ఇక్కడే ఉంటాయి. పాప తినే బౌల్స్ కానించి అన్నీ కూడా ఇక్కడే పెడతానమాట హ్యాండీగా. ఇది నేను లేజీ సూజన్ పెట్టాను దీంట్లో, సో దట్ నాకు స్పేస్ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుందని చెప్పేసి. సో ఈరోజు ఆ లేజీ సూజన్ అండ్ కింద ఉండే వాటిని అన్నిటినీ నీట్గా క్లీన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇది ఏమైందంటే హనీ బాటిల్ పెట్టాను. హనీ బాటిల్కి మూత నీట్గానే వేసాను కానీ అది లీక్ అవుతూ ఉన్నిందనమాట. 2 రోజుల నుంచి అనుకుంటున్నా క్లీన్ చేయాలని చెప్పేసి. బట్ ఈ రోజుకి ఫైనల్గా క్లీన్ చేస్తున్నాను. సో ఇది ఎలాగో క్లీన్ చేస్తున్నా కదా అని చెప్పేసి మొత్తం అంతా ర్యాక్ అంతా తీసేసి ఒకసారి నీట్గా తుడిచేసుకుంటున్నాను. నన్ను చాలామంది హోమ్ మేడ్ లిక్విడ్ గురించి అడిగారండి. అది నేను వచ్చేసి ఈరోజు చెప్తాను. అది ఎలా చేసుకోవాలంటే ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ వాటర్ అండ్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వచ్చేసి చిల్లీ వెనిగర్ లేకపోతే కుకింగ్ వెనిగర్ కాకుండా సపరేట్ వెనిగర్ దొరుకుతుంది మన బయట. సో ఆ వెనిగర్ తీసుకొని అండ్ 4 to 5 drops ఆఫ్ డిష్ వాషింగ్ లిక్విడ్స్ వేసుకుంటే కనుక చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ ఇంట్లో ఉండే వాటిలో అన్నిటికి కూడా ఆ లిక్విడే వాడుతూ ఉంటానన్నమాట. అండ్ బయట కొనే ఈ ఫ్యాన్సీ ఏవైతే క్లీనర్స్ ఉన్నాయో దానివల్ల లంగ్స్ పాడవుతున్నాయంట. అంటే స్మోక్ చేసే వాళ్ళకి ఎలా అయితే లంగ్స్ పాడవుతాయో అది స్ప్రే చేసినప్పుడు అది రిలీజ్ చేసే ఆ స్మెల్కి లంగ్స్ పాడవుతున్నాయంట అండి. సో ఇది ఇప్పుడు మనం హోమ్ మేడ్ చేసుకునేది కాస్ట్ ఎఫిషియెంట్ అండ్ రెండోది అంత మనకి హార్మ్ కూడా చేయదు. అండ్ వెనిగర్ ఈజ్ అ వెరీ గుడ్ యాంటీ బ్యాక్టీరియల్ ఇదండి. సో మనము అది చిన్నపిల్లలు ఉండే చోట్లయితే ఇంకా బాగా వాడుకోవచ్చు. అండ్ డస్ట్ రిపెలెంట్ కూడా అంత త్వరగా డస్ట్ చేరనివ్వదు. సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను క్లీన్ చేసేసి ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడికి వచ్చేసరికి నేను ఈరోజు ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అవసరమైనవి అవసరం లేనివన్నీ డీక్లటర్ చేసేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. కిచెన్ ఎంత క్లీన్గా ఉండడం ఇంపార్టెంటో ఫ్రిడ్జ్ కూడా క్లీన్గా ఉండడం అంతే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో అన్నీ పైలప్ అవుతా మనకి ఏమేమి ఉన్నాయనేది ఒక క్లారిటీ లేకపోతే అవి అలానే ఉండిపోతాయి. అండ్ మనకు కూడా డీమోటివేటింగ్గా ఉంటుంది. అండ్ మనం ఏం చేయాలో మనకు క్లారిటీ ఉండదు. సో అందుకని చెప్పేసి ఈరోజు నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. అన్ని పనులు అయిపోయిన తర్వాత ఈవినింగ్ నా కూతుర్ని బయటికి తీసుకెళ్ళాను. సో ఇక్కడితో నా వీడియో ఎండ్కి వచ్చేసిందండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏ పార్ట్ నచ్చిందో డెఫినెట్గా నాకు కామెంట్స్లో తెలియచేయండి. అండ్ రెసిపీ నచ్చితే అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను ఏవేవైతే ప్రోడక్ట్స్ చెప్పానో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. డెఫినెట్గా చెక్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇటు తిరుగు.